ఫ్రెండ్స్, మనలో చాలామంది యువకులు తక్కువ ఎత్తు ఉన్నారని తెగ బాధపడిపోతూ ఉంటారు. ఈ ఎత్తు పెరుగుదల విషయంలో అనేక అంశాలు ప్రభావితం చేస్తాయి. వాటిలో ముఖ్యమైనది జన్యువుల ప్రభావం. కుటుంబంలోని పెద్దవాళ్ళు పొట్టిగా ఉంటే వాళ్ళ పిల్లలు కూడా పొట్టిగానే ఉంటారు. అయితే దీనికి ఎటువంటి నిరాశ అవసరం లేదు. కొన్ని సహజ పద్ధతుల్లో ఎటువంటి మందులు అవసరం లేకుండా హైట్ పెరగవచ్చునని వైద్య నిపుణులు చెబుతున్నారు. మనం తీసుకునే ఆహారము, వ్యాయామాలకు సంబంధించినటువంటి కొన్ని చిట్కాలు పాటించడం వల్ల ఫలితాలుంటాయి. దీనికి కావలసిందల్లా సమయం. రోజుకు 1 గంట వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. మరో ముఖ్య విషయం ఏమిటంటే, ఒక వ్యక్తి ఎంత హైట్ ఉండాలనే అంశం వంశపారంపర్యంగా వస్తుంది. కాబట్టి 20 ఏళ్లు దాటిన తర్వాత ఎత్తు పెంచే మందులు ఉన్నాయని ఎవరైనా చెప్తే నమ్మకండి. ప్రతిరోజు వ్యాయామం, మంచి పోషకాహారం తీసుకుంటే ఎత్తు పెరిగేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎత్తు పెరిగేందుకు కావలసిన సహాయపడే అంశాలు తెలుసుకుందాం. వీటిలో మొదటిది ఆహారం. పొడవు పెరుగుదలలో మనం తీసుకునే పోషకాహారం చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా బాల్యం మరియు యవ్వన దశలలో మంచి ఆహారం తీసుకుంటే సహజంగానే మంచి ఎత్తు పెరగగలం. కాబట్టి పెరిగే వయసులో పాలు, గుడ్లు, వెన్న, మాంసం వంటి ఆహారాన్ని పుష్టిగా తీసుకోవాలి. మనం తినే గుడ్డులో ఎక్కువగా కాల్షియం, ప్రోటీన్లు, విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. ప్రతిరోజు ఉడికించిన గుడ్డు తీసుకుంటే హైట్ పెరగడానికి సహకరిస్తాయి. పొడవు పెరుగుదల విషయంలో కాల్షియం ముఖ్యమైనది. ఇది ఎముకల పెరుగుదలకు బాగా ఉపయోగపడుతుంది. ప్రతిరోజు నిద్రపోయే ముందు 1 గ్లాస్ పాలు తీసుకోవడం మంచిది. ఎందుకంటే పాలలోని కాల్షియం, విటమిన్ డి, ప్రోటీన్స్ ఎత్తు పెరగడానికి సహకరిస్తాయి. మాంసాహారం తీసుకోవటం వలన లభించే ప్రోటీన్స్ కండరాల ఎదుగుదలకు సహకరిస్తుంది. జంక్ ఫుడ్ అయిన మద్యం, సిగరెట్స్, కాఫీ, కూల్ డ్రింక్స్ వంటి వాటికి దూరంగా ఉండాలి. వీటిని తీసుకుంటే ఎంత కష్టపడినా ఉపయోగం ఉండదు. వీటితో పాటు మొలకెత్తిన గింజలు, సోయాబీన్స్, చిలగడ దుంపలు ఎక్కువగా తీసుకోండి. వీటిలో ఎక్కువ మొత్తంలో ప్రోటీన్లు, విటమిన్లు, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇక ఇందులో రెండవది నిద్ర. పెరిగే వయసులో ప్రతి వ్యక్తికి 8 గంటలు నిద్ర తప్పక అవసరం. నిద్రలో మొదటి 3 గంటలు చాలా కీలకం. ఈ సమయంలోనే శరీరంలో పొడవు పెరుగుదలకు సహకరించే గ్రోత్ హార్మోన్స్ విడుదలవుతాయి. అదే నిద్ర సరిగా లేకపోతే ఈ హార్మోన్స్ విడుదల తగ్గిపోయి పెరుగుదల ఆగిపోతుంది. సాధారణంగా మనం నిద్రపోయేటప్పుడు కాళ్ళు, చేతులు ముడుచుకొని పడుకుంటాం. కానీ అలా పడుకోవటం వల్ల శరీరంలో వెన్నుముక నిటారుగా ఉండదు. అందువల్ల పెరుగుదలకు సహకరించదు. కాబట్టి చేతులు, కాళ్ళు చాచి వెల్లెలకలా పడుకోండి. ఇక ఇందులో మూడవది వ్యాయామం. మనిషి సంపూర్ణ ఆరోగ్యం సాధించాలంటే ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం అవసరం. ఒక్క ఎత్తు విషయంలోనే కాకుండా కండరాలు స్థిరంగా ఉండటానికి, ఎముకలు పుష్టిగా తయారవటానికి వ్యాయామం తప్పనిసరి. అయితే ఎత్తు పెరగాలనుకునేవారు వెన్నుపూసలకు సంబంధించిన వ్యాయామాలు చేయాలి. అలా చేయటం వల్ల వెన్నుపూసల మధ్య ఉండే డిస్కులు బలంగా తయారయ్యి పెరుగుదలకు తోడ్పడతాయి. ఇలా వెన్నుపాము పొడవుగా బలంగా ఉండాలంటే హ్యాంగింగ్ చాలా తేలికైన వ్యాయామం. అంటే మనం చిన్నప్పుడు ఏదైనా చెట్టు మీద పండు అందుకోవటానికి ఎగురుతాం. అలాగే ఈ హ్యాంగింగ్ వ్యాయామంలో వ్రేలాడటం వలన వెన్నుముక నిటారుగా బలంగా తయారవుతుంది. ఇలా కొన్ని సెకండ్లు చేసిన తర్వాత కొంతసేపు విరామం తీసుకొని మళ్ళీ చేయండి. ఇలా చేయటం వలన తప్పక పెరుగుదల కనిపిస్తుంది. ఇకపోతే ఈత. ఇది హైట్ పెరగడానికి చాలా మంచి ఎక్సర్సైజ్. ఈత కొట్టేటప్పుడు కాళ్ళను నీటిలో జాడించడమే కాకుండా చేతులను అటు ఇటు బాగా మెలికలు తిప్పుతూ సాగదీస్తాం. ఇలా కాళ్ళు, చేతులు రెండు ఒకేసారి చేయటం వలన మన వెన్నుముక శక్తివంతంగా తయారవుతుంది. అంతేకాదు ఈత సమయంలో గురుత్వాకర్షణ శక్తి వెన్నుముక మీద తక్కువగా ఉంటుంది. ఇది కూడా పొడవు పెరుగుదలకు దోహదపడుతుంది. అంతేకాదు ఇంకా కొన్ని యోగాసనాలు చేయటం వలన కూడా ఎత్తు పెరగవచ్చు. వీటిలో పశ్చిమోత్తాసనం, ప్రాణాయామం, ఆక్యుప్రెషర్ లాంటివి ఎంతో ముఖ్యమైనవి. ఈ యోగాసనాలు మానసికంగా దృఢంగా ఉండటమే కాదు, శారీరకంగా దృఢత్వం పెరుగుతుంది. దీనిలో కాళ్ళు, చేతులు, వెన్నుముకల సాగుదల ఉంటుంది. ఊపిరితిత్తులకు మంచి ఆక్సిజన్ అంది రక్త సరఫరా బాగా జరిగి పెరుగుదలకు దోహదపడుతుంది. అంతేకాదు కొన్ని సెకండ్లు గాలి పీల్చుకొని అలాగే శరీరంలో ఉంచుకొని కొంత సమయం తర్వాత బయటకు పంపిస్తాం. అప్పుడు శరీరంలో హార్మోన్స్ పూర్తి స్థాయిలో వినియోగం అయ్యేలా చేస్తుంది. ఇక ఇందులో ముఖ్యమైన ఇంకొకటి ఆక్యుప్రెషర్. సాధారణంగా ఎత్తు పెరుగుదలకు తోడ్పడే హార్మోన్ థైరాయిడ్. అయితే ఈ థైరాయిడ్ గ్రంథిని నియంత్రణ చేసేది మన మెదడులోని క్రింది భాగంలోని పిట్యూటరీ గ్లాండ్. సాధారణంగా బ్రొటనవేలు కింద ఉండే నరాల్లో ఈ పిట్యూటరీ గ్లాండ్ ప్రేరేపితం అవుతుంది. ఆ ప్రాంతంలో మెల్లగా మసాజ్ చేస్తూ ఉండాలి. ఇలా ప్రతిరోజు మంచి పోషకాహారం, వ్యాయామాలు, ఆసనం చేయటం వల్ల మనలో తప్పక పెరుగుదల కనిపిస్తుంది. మనలో కొంతమంది ఈ వ్యాయామాలు కొన్ని రోజుల పాటు చేసి తరువాత మానేస్తారు. అప్పుడు ఎలాంటి ప్రయోజనం ఉండదు. 4-5 నెలలు క్రమం తప్పకుండా ఇలా చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.